తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని వెంకటగిరి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మకు ఘనంగా భక్తులు వీడ్కోలు పలికారు. 2 రోజులుగా భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న అనంతరం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి మల్లమ్మ గుడి వీధి వద్ద ఉన్న నిరూప మండపం వద్ద అమ్మవారి రూపాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తీసుకువెళ్లారు. దీంతో పోలేరమ్మ జాతర ఘనంగా ముగిసింది. పలువురు భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఊరేగింపు పూర్తయ్యే వరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కావాల్సిన ఆదాయాన్ని తాను తీసుకొస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ స్పష్టం చేశారు. నేలపాడులోని హైకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు స్టేలు ఉన్నా కొంతమంది పట్టించుకోవడం లేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన 24 ఎకరాలు అమ్మకూడదని కోర్టు తీర్పునిచ్చినా స్టేటస్ కో కూడా తెచ్చానన్నారు. ఇప్పటికే 13,000 ఎకరాలు అమ్మేశారని, స్టీల్ ప్లాంట్ భూములు విక్రయించడానికి వీలు లేదని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1లో ఆనరబుల్ సీజే గారి ముందు సుదీర్ఘంగా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మకూడదు, అమ్మేస్తాము అని వాళ్ళు ఫైల్ చేశారు. నాకు ఇన్ఫర్మేషనే రాలే. నిన్న స్పెషల్ ప్రత్యేక హోదా కొరకు ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి వస్తే ఈరోజు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఐటమ్ 38 మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకు అమ్మకూడదు? 32 మంది ప్రాణాలు పెట్టారు. 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 55,000 కోట్లు మేము ట్యాక్స్ రూపంలో కట్టాం. 5,000 కోట్లు మాత్రమే మాకు ఇచ్చారు. 70 మంది రాజీనామాలు చేశారు. గంగవరం పోర్టు 1,800 కోట్లది, 1,800 ఎకరాలు 620 కోట్లకి ఎలాగ అమ్మేశారు. ఇలాగ మొత్తం వాదనలు వినిపించిన తర్వాత స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏమేమి చేశారు, అర్జెంట్ గా మేము 24 ఎకరాలు అమ్మాలండి అని వాళ్ళకి ఆర్డర్ కొట్టేశారు. 24. అప్పుడు నేను చెప్పాను, సార్ ఇది డివైడ్ అవ్వకూడదు, ఇలాగ అమ్మకూడదు. మిగతా ఇప్పటికే 33,000 ఎకరాల్లో 13,000 ఎకరాలు అమ్మేశారని రుజువులు చూపించారు. అప్పుడు ఇంకా ఏది అమ్మకూడదు, దానికి కావలసిన ఆదాయం నేను తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అమెరికా నుండి డొనేషన్ గా తీసుకొస్తాను అన్నదానికి కౌంటర్ ఫైల్ చేస్తామని మార్చి 14 అన్నారు కోర్టు 17లో. కౌంటర్ ఫైల్ చేస్తాం దానికి ఏప్రిల్ 25 శాస్త్రి గారు కోర్టులో అన్నారు. ఇప్పుడు వరకు ఎందుకు ఫైల్ చేయలేదంటే అడిషనల్ సొలిసిటర్ శర్మ గారు, సార్ నేను ఇంకో కోర్టుకు వెళ్ళిపోవాలని మధ్యలో వెళ్ళిపోయారు. సార్ ఇలాగే చేస్తున్నారు వీరు, ఇది అన్యాయం. మీరు ఆర్డర్ పాస్ చేయండి, కౌంటర్ ఫైల్ చేయమని 2 to 4 weeks అంటే ఆర్డర్ పాస్ చేశారు ఆనరబుల్ సీజే గారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అయితే ఈ 24 ఎకరాలు అమ్మకూడదు అని నేనేం చెయ్యాలి? వారు అమ్ముతున్నారు భూములు అన్ని. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హన్కన్హల్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జిల్లా ఎస్పీ జగదీష్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని 24 గంటల్లోనే కేసును ఛేదించారు. రామాలయం రథానికి నిప్పు పెట్టిన నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దర్యాప్తులో పలు కీలక అంశాలను సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. హనకన్హల్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022లో ఎర్రస్వామిరెడ్డి బ్రదర్స్ సొంత డబ్బులు 20 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేయించారు. ఇదే గ్రామస్తుల మధ్య విభేదాలకు కారణమైంది. ఆ విభేదాలతోనే రథానికి నిప్పు పెట్టారు. రాయదుర్గం సిఐ వెంకటరమణ, ఎస్ఐ నాగమధు ఆధ్వర్యంలో కేసు విచారించి బొడిమల్ల ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కనేకల్ మండల్ హనకన్హల్ విలేజ్లో ఒక రామాలయం, ఒక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని దుండుగులు కొంతమంది అగ్గిపెట్టడం జరిగింది. సో ఈ కేసులో మనం వితిన్ 24 hours అక్యూజ్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకు ప్రైమరీ అక్యూజ్డ్ కింద ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే, సో గత 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయ రెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి. అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్ళలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో
ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి, సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది, సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి, సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇంటూ అండి. సో అక్యూజ్డ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది. సో అలాంటి ఇష్యూలో మనము చాలా సీరియస్గా అండ్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. సో మనం కూడా అంతే సీరియస్గా మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫర్దర్గా ప్రివెంటివ్ మెజర్స్ కింద ఎక్కడెక్కడ మనకు రథాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం ఆల్ ద టెంపుల్స్లో కూడా మనము సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసే మెజర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే ప్రిలిమినరీగా వీళ్ళిద్దరూ ఫ్యామిలీస్ మధ్యన అండ్ ఆ విలేజ్లో ఒక ఫ్యామిలీకే రథం వల్ల ఫేమ్ వస్తూ ఉంది. సో మిగతా వాళ్ళ రథం లాగా ఊరు మొత్తానికి రథం లాగా అది భావించడం లేదు. ఈ యాంగిల్లో మనకు తెలియవస్తుంది. ఆహా ఛానల్లో నిర్వహించిన ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో విన్నర్గా నిలిచిన తాడేపల్లిగూడెం వాసి నజీరుద్దీన్ కు బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. తొలుత పట్టణంలో ఊరేగింపును నిర్వహించిన అనంతరం బుద్దాల వెంకటరామారావు అధ్యక్షతన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ వంశపారంపర్యంగా ఖాసిం నుంచి గాత్రాన్ని అందుకుని మెరుగుపరుచుకుని తమ ప్రతిభను చాటుకున్నారని అన్నారు. ఆహా ఛానల్లో నిర్వహించిన ఐడల్ ప్రోగ్రాంలో విన్నర్గా నిలిచి స్వస్థలం తాడేపల్లిగూడానికి మంచి పేరు తీసుకొచ్చారంటూ కొనియాడారు. సినీ గాయకునిగా అవకాశాలు వస్తున్నందున గాయకునిగా మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలంటూ పెద్దలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పలువురు పెద్దలు పాల్గొన్నారు. వినిపించే తడియానం ప్రేమంటే అణువణువీటే మమతల మానం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చిగురు చల్లై తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చిలుకే ప్రేమంటే చదువుతూ కళాకారుడిగా గాయకుడిగా ఇంత పేరు తెచ్చుకున్నందుకు నాకు ఆ చదువు రెండు రావు ఒకసారి కానీ రెండు ఆయన వరించినాయి అంటే మనం చాలా మంది చెప్పారు. సరస్వతి చేతిలో లక్ష్మీ చేతిలో కనపడుతున్నాయి. చాలా సూపర్ గొప్ప విషయం. ఎందుకంటే ఈయన భవిష్యత్తులో తాడేపల్లిగూడెంలో చరిత్ర ఉంది. రాలింగి వెంకటరామయ్య గారు తాడేపల్లిగూడెం ఆయన అప్పట్లో మా చిన్నప్పుడు ఆయన గొప్ప చెప్పుకోవడం. తర్వాత కళాకారులో పెద్ద పేరు నాటకానికి వేసినప్పుడు ఆయన రావణాసురుడు కానీ శివుడితో మాత్రమే వేసి తర్వాత నాకు చెప్పిన కాశీ గారు వసంత చంద్రబాబు గారు అలాగే మరి మన తాడేపల్లి ఆ రకమైన పేరులో మన నజీరుద్దీన్ గారు చక్కని పేరు ఉంటాయి. ఇందులో పెద్దలు చాలా మంది చెప్పారు నజీరుద్దీన్ గురించి. అవన్నీ కూడా అతను మనకి చెప్పక్కలేదు. ఒకటి వ్యసనాలు బానిస అవ్వకుండా ఉంటే చాలు. కళాకారులు చాలా మంది చూశారు. 190 మంది వ్యసనాల వల్ల జీవితాన్ని పాడు చేసుకుని చివరితో ఏమీ లేక కష్టాల్లో ఉండి ఎంత సంపాదించినా అది బాగా పాడు చేసుకుని చాలా ఇబ్బందులు పడిన కళాకారులు ఎక్కువ మంది చూశారు. రామారావు గారి ద్వారా నజీరుద్దీన్ భవిష్యత్తు ఉజ్వలంగా ఆశల్లాలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో దేశాల్లో కచేరీలు చేస్తూ మరి సంగీతకారుడిగా మంచి గుర్తింపు పొందాలని ఆయన ఎంచుకున్నటువంటి చార్టెడ్ అకౌంట్ వృత్తిలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుని కుటుంబానికి అండదండలుగా ఉండాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి చిన్నతనం నుంచి పెంచి పోషించినటువంటి తాతగారు కాసిం గారు, అలాగే తల్లి మరి ఆవిడ ఈ కళాకారుడు కావాలి, మంచి గాయకుడు కావాలని అనునిత్యం మరి కృషి చేస్తూ మననే పరమించినటువంటి తల్లి మదీనా బీబీ గారికి కూడా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అలాగా వారి ఆ కోరిక మేరకి ఇవాళ రాణించినటువంటి నజీరుద్దీన్ కుటుంబానికి అలాగే పట్టణానికి మన ప్రాంతానికి కూడా పేరు ప్రతిష్టలు తెచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే ఐడియల్ 3లో ఓటింగ్ లో కూడా మనకి ఇంతవరకు పాల్గొన్నటువంటి అందరి గాయకుల కంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించినందుకు శుభాభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో అనునిత్యం అందరివాడిగా ఉంటూ నిత్య సంతోషిగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో సకుటుంబంగా వర్ధిల్లాలని ఆశీర్వాదం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శల దాడి. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ ఆగ్రహం. పిఠాపురంలో ప్రాయశ్చిత్త దీక్షా శిబిరం సందర్శించి మద్దతు తెలిపిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. రాయదుర్గం టెక్స్టైల్స్ పార్క్ ను అభివృద్ధి చేస్తాం. చేనేత వృత్తికి పూర్వ వైభవం తీసుకొస్తామన్న మంత్రి సవితమ్మ. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైభవంగా గ్రామ దేవత జాతర మహోత్సవం. పోలేరమ్మకు భారీగా మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.